ఇస్తుంది. విజయవాడ గవర్నమెంట్ కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం మువ్వ మండలం కూచిపూడిలో ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మే 1న సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. సీఎం పర్యటన ద్వారా పెన్షన్ పంపిణీ వంటి కార్యక్రమాలు ప్రజలకు చేరువవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. మండల సెక్రటరీ, మండల కమిటీ 10 మంది, వీటితో పాటు ప్రతి గ్రామ అధ్యక్ష సెక్రటరీ, ఆ గ్రామంలో ఉన్న బూత్ కన్వీనర్, వీటితో పాటు క్లస్టర్ హెడ్, యూనిట్ హెడ్, ఇందాక నేను చెప్పినట్టుగా బూత్ కన్వీనర్, మీ మండలంలో ఉన్న పిఎస్సి కమిటీ అధ్యక్షులు ప్యాలెస్లో పడుకొని టెన్షన్గా పెన్షన్ ఆయనే వచ్చి లబ్ధిదారులకు అందించడం ఒక ఆనవాయితీ. భారతదేశ చరిత్రలో కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి సాహసోపేతమైన కార్యక్రమం చేయలే. అది ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు గారికే చెల్లింది. ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి వచ్చి ప్రతి నెల 1వ తారీఖున లబ్ధిదారులకి ఆయనే వచ్చి పెన్షన్ అందించడం ఏమిటి? ఎంత అద్భుతమైన కార్యక్రమం. తద్వారా ఆయన ప్రజావేదిక కార్యక్రమానికి రావటం, లబ్ధిదారులను కలుసుకోవటం. మరి ఆ రోజు మే 1 మే డే కార్మిక కర్షకులు వారి చెమట చిందించి వారి జ్ఞాపికగా గుర్తుగా ప్రపంచ స్థాయిలో చేసుకునే మేడేను కూడా ఆ రోజు ముఖ్యమంత్రి అధినేత అని కేవలం మాట మీద అంటాం కాదు, దాన్ని నిరూపించుకోవటం. 1,20,00,000 సభ్యత్వం. అదేవిధంగా ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చి కార్యకర్తల కోసం కార్యకర్తలే అధినేత అనే కార్యక్రమం పెట్టి 2 చాలా చాలా సంతోషంగా కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నాం.